సింపుల్గా చికెన్ కర్రీ చేసుకుందాం రండి. ఎలా చేయాలో చూసేద్దాం. చికెన్ని శుభ్రంగా కడిగి కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, కొత్తిమీర, లెమన్ జ్యూసు, 1 స్పూను ఆయిల్, వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టించాలి. కొత్తిమీర వేసుకున్నాం కదా, ఈ కొత్తిమీర ఈ మసాలాలతో కలపడం వల్ల చికెన్కి బాగా పట్టి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అరగంట పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని మీ దగ్గర ఉన్న స్పైసెస్ వేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇదే సమయంలో టమాటా పేస్ట్ వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం వేసుకున్నాం చికెన్లోకి, మళ్ళీ చూసి వేసుకోండి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దాంట్లో ఉన్న ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా. ఇక్కడ మసాలాలు కొబ్బరి, ధనియాలు, లవంగాలు, చెక్కని వేయించుకొని పొడి చేసుకున్నాను. ఆ పొడి వేసుకున్నాను. 1 నిమిషం ఉడికించి గ్రేవీకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. లేదా మీరు వాటర్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, మామూలుగా కూడా ఉడికించుకోవచ్చు. తర్వాత పైన కొత్తిమీర వేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, చికెన్ రెడీ అయిపోయింది. రైస్లోకి, రోటీలోకి అదిరిపోతుంది. సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.